హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 8వ తారీఖు 3వ నెల 2025కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థము కర్ణాటక ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయ పేరును మార్చాలని నిర్ణయించింది? Which university's name has been decided to be changed in honor of former Prime Minister Manmohan Singh by the Karnataka government? Answer option B అండి, బెంగళూరు సిటీ యూనివర్సిటీని. ఓకేనా, ఇంపార్టెంట్. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థము బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరును డాక్టర్ మన్మోహన్ సింగ్ బెంగళూరు యూనివర్సిటీగా మారుస్తున్నట్లుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మరియు ప్రభుత్వ ఆర్సీ కళాశాలలను రాజ్యాంగ కళాశాలలుగా మార్చి మోడల్ విశ్వవిద్యాలయాలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంలో ది గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ ర్యాంకింగ్లో శ్రామిక మహిళలకు అత్యుత్తమ అవకాశాలను అందించే దేశంగా ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? యాజ్ పర్ ద గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ ranking on International Women's Day, which country ranks first in providing the best opportunities for working women? ఏ దేశం అండి? ఆప్షన్ సి, ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏటా మార్చి 8న జరుపుకుంటారు. సాంస్కృతిక, రాజకీయ మరియు సామాజిక ఆర్థిక రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించడానికి ప్రపంచ వేదికగా పనిచేస్తుంది. లింగ సమానత్వంలో పురోగతిని మరియు ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలలో ఉన్న సవాళ్లను అంచనా వేయడానికి ఇదొక క్షణము. ది ఎకనమిస్ట్ సంకలనం చేసిన ది గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ శ్రామిక మహిళలకు అత్యుత్తమ మరియు అధ్వాన్నమైన దేశాల తులనాత్మక విశ్లేషణను ఇది అందిస్తుంది. ఇంపార్టెంట్. మరి ఇక్కడ దేశాలు ర్యాంకింగ్ చూసినట్లయితే ఫ్రాన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత స్పెయిన్, తర్వాత ఆస్ట్రేలియా, స్వీడన్, పోర్చుగల్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, న్యూజిలాండ్. ఓకేనా, లాస్ట్ది ఐస్లాండ్. ఆల్మోస్ట్ యూరోప్ నుండే ఆల్మోస్ట్ 80%. ఒక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మాత్రమే వేరే ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా యూరోప్ నుంచే మంచి కంట్రీస్ అన్నీ కూడా టాప్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ వన్. బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన బీమా బ్రాండ్ ఏది? అకార్డింగ్ టు ద బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 2025 రిపోర్ట్, విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఇన్సూరెన్స్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్? ఏంటండి? ఆప్షన్ సి, PZU పోలాండ్ అనేటువంటి ఫైనాన్స్ సంస్థ అండి, ఫైనాన్స్ ఇన్సూరెన్స్ సంస్థ. చూద్దాం. బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 2025 నివేదిక ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 100కి 88 బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ స్కోర్తో ప్రపంచవ్యాప్తంగా 3వ బలమైన బీమా బ్రాండ్గా నిలిచింది. పోలాండ్కు చెందిన PZU 94.4 BSI స్కోర్తో ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉంది.
చైనా లైఫ్ ఇన్సూరెన్స్ 93.5తో రెండవ స్థానంలో ఉంది. గ్లోబల్ ఇన్సూరెన్స్తో బ్రాండ్ విలువలో ఎల్ఐసి 12వ స్థానంలో ఉంది. అయితే ఎస్బీఐ లైఫ్ 76వ స్థానంలో ఉంది. టాప్ 100లో కేవలము ఇద్దరు భారతీయ బీమా సంస్థలు ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని జేషా ఖాళీ చేసిన తర్వాత ఏసీసీ బోర్డులో బీసీసీఐకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఎవరు? హూ ఈజ్ representing BCCI on the ACC board after Jay Shah vacated the ACC president position. ఎవరు వచ్చారండి ఆ పొజిషన్కి? మరి ఆప్షన్ డి, రాజీవ్ శుక్లా గారు రావడం జరిగింది. వివరాలు చూద్దాం. డిసెంబర్ 2024లో జైషా వరుసగా 3 పర్యాయాలు పనిచేసిన తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవిని ఖాళీ చేశారు. మరి బీసీసీఐ కార్యదర్శి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1, 2024న అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అతని నిష్క్రమణ ఏసీసీలో కీలక నాయకత్వ మార్పులకు దారితీసింది. శ్రీలంక క్రికెట్ బోర్డు చీఫ్ షమ్మీ సిల్వా ఏసీసీ అధ్యక్షుడిగా మరియు రాజీవ్ శుక్లా ఏసీసీ బోర్డులో బీసీసీఐకి ప్రాతినిధ్యం వహిస్తుండడం చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, హింసకు గురైన మహిళలు మరియు పిల్లల రక్షణ కోసం పంజాబ్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టును 7 మార్చి 2025న ప్రారంభించింది? Which project was launched by the Punjab government on March 7, 2025 for the protection of women and child affected by violence? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ప్రాజెక్ట్ హిఫాజత్. వివరాలు చూద్దాం. హింసకు గురైన మహిళలు మరియు పిల్లల భద్రత మరియు రక్షణను పెంపొందించే ఒక ముఖ్యమైన చర్యలో పంజాబ్ సామాజిక భద్రత, మహిళలు మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ బల్జిత్ కౌర్ 7 మార్చి 2025న అధికారికంగా ప్రాజెక్ట్ హిఫాజత్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం బాధితులకు రక్షణ సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, నెక్స్ట్ వన్, సీ డ్రాగన్ 2025 వ్యాయామం ఎప్పుడు ప్రారంభమైంది మరియు ఎప్పుడు ముగుస్తుంది? When did the Sea Dragon 2025 exercise start and when it will end? ఆప్షన్ సి అండి, మార్చి 4న ప్రారంభమై మార్చి 19, 2025న ముగుస్తుంది. ఏ 2 దేశాల మధ్య జరుగుతుందని మరి చూద్దాం. సీ డ్రాగన్ 2025 నౌకాదళ వ్యాయామం కీలకమైన బహుపాక్షిక సముద్ర యుద్ధ డ్రిల్ పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని గువామ్ తీరంలో ప్రారంభమైంది. ఈ హై ఇంటెన్సిటీ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వ్యాయామం యునైటెడ్ స్టేట్స్ నేవీ యొక్క 7వ ఫ్లీట్ ద్వారా నిర్వహించబడుతుంది మరియు ఇది మార్చి 4 నుంచి మార్చి 19 వరకు కొనసాగుతుంది. ఏంటండి? అమెరికా నేవీ నిర్వహిస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్, ఏ రాష్ట్రం రాబోయే ఎలక్ట్రానిక్ సిటీకి రతన్ టాటా ఎలక్ట్రానిక్ సిటీ అని పేరు పెట్టాలని నిర్ణయించింది? Which state has decided to name its upcoming electronic city as a Ratan Tata Electronic City? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, అస్సాం. అస్సాం అభివృద్ధికి రతన్ టాటా చేసిన కృషిని గుర్తిస్తూ రాష్ట్ర మంత్రివర్గం జాగీరోడ్లోని రాబోయే ఎలక్ట్రానిక్ సిటీకి రతన్ టాటా ఎలక్ట్రానిక్ సిటీ అని పేరు పెట్టనున్నట్లుగా ప్రకటించింది. ఈ చర్య అస్సాం యొక్క పారిశ్రామిక మరియు ఆర్థిక రంగాలలో టాటా గ్రూప్ యొక్క లోతైన నిశ్చితార్థాన్ని హైలైట్ చేస్తుంది. అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చేసిన వ్యాఖ్యలను అనుసరించి ఈ ప్రకటన వెలువడింది. ఇక్కడ అతను రాష్ట్రంలో రతన్ టాటా యొక్క బలమైన అనుబంధాన్ని నొక్కి చెప్పడాన్ని చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈత చెట్టు దేవుడు అనే తెలుగు అనువాద రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించిన తూర్లపాటి రాజేశ్వరి ఒరిజినల్ నవల ఏ భాషలో ఉంది? ఈత చెట్టు దేవుడు, ద తెలుగు ట్రాన్స్లేషన్ దట్ వన్ ద సాహిత్య అకాడమీ ట్రాన్స్లేషన్ అవార్డ్ వాజ్ ఒరిజినల్లీ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? ఏంటండి? ఒడియా. చూద్దాం. ప్రముఖ రచయిత తూర్లపాటి రాజేశ్వరికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ప్రముఖ ఒడియా రచయిత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గోపీనాథ్ మహంతి రచించిన ధాడి బుధ అనేటువంటి నవలను ఈత చెట్టు దేవుడు పేరిట తెలుగులోకి అనువదించినందుకు తూర్లపాటి గారికి పురస్కారం లభించింది. ఒడిషాలోని బరంపురలో నివసిస్తున్న రాజేశ్వరి అనేక రచనలను ఒడియా నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. స్వతంత్ర రచనలు చేశారు. గతంలో అనేక పురస్కారాలను ఆమె స్వీకరించారు. కాగా
తెలుగుతో పాటు 21 భాషల్లో అనువాద పురస్కారాలను శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె శ్రీనివాసరావు గారు ప్రకటించడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. హైదరాబాద్లోని ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రం టీ హబ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? Who has been appointed as the new chief executive officer of T-Hub, a prominent startup incubation center in Hyderabad? ఆప్షన్ బి అండి, కవికృత్. చూద్దాం వివరాలు. హైదరాబాద్లోని ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రం టీ-హబ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కవికృత్ నియమితులయ్యారు. ఈ నెల 10న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్కు చెందిన కవికృత్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ, బిట్స్ పిలాని నుంచి ఫైనాన్స్ ఎంఎస్సి పూర్తి చేశారు. హెల్త్ కేర్ స్టార్టప్ వ్యవస్థాపకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్. వాతావరణ మార్పు ప్రభావాలతో నష్టపోతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారం చెల్లించే నష్టానికి ప్రతిస్పందన నిధి ఒప్పందం నుండి అమెరికా తప్పుకున్న విషయాన్ని అధికారికంగా ఎవరు ప్రకటించారు? Who officially announced that the US has withdrawn from the loss and damage fund agreement, which compensates developing countries affected by the climate changes? ఎవరు ప్రకటించారండి? ఆప్షన్ బి, రెబెకా లాలర్ అనేటువంటి పర్సన్. మరి పర్సన్ ఎవరో కూడా చూద్దాము. వాతావరణ మార్పు ప్రభావాలతో నష్టపోతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారం చెల్లిస్తామన్న ప్రపంచ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఈ మేరకు నష్టానికి ప్రతిస్పందన నిధి బోర్డులోని తమ 2 వ్యక్తులు లేదా సభ్యులు రాజీనామా చేస్తారని, వారి స్థానంలో మళ్ళీ ఎవరిని భర్తీ చేయబోతున్నామని యుఎస్ పర్యావరణ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ రెబెకా లాలర్ స్పష్టం చేశారు. అమెరికా నిర్ణయం పట్ల ఐక్యరాజ్య సమితి వాతావరణ చర్చల్లో పాల్గొన్న ఆఫ్రికన్ దేశాల కూటమి ఆఫ్రికన్ గ్రూప్ ఆఫ్ నెగోషియేటర్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాతావరణ మార్పులతో బాధపడుతున్న తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు ఏళ్ల తరబడి వాదించిన తర్వాత 2022లో ఈజిప్టులో జరిగిన వాతావరణ సమావేశంలో ఈ నిధిని స్థాపించడానికి అంగీకారం కుదిరింది. అయితే 2024లో బాకులో నిర్వహించిన కాప్ సదస్సు 2025 జనవరి 1 నుంచి ఈ నిధిని అమలు చేయాలని నిర్ణయించారు. తాజాగా ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లుగా అగ్రరాజ్యం ప్రకటించిందండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్. ప్రణవ్ వెంకటేష్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను అండర్-20 సాధించిన టోర్నీ ఇక్కడ నిర్వహించబడింది. అండర్-20 విభాగంలో మరి జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ సాధించినటువంటి ప్రణవ్ వెంకటేష్. మరి టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద టోర్నమెంట్ హెల్డ్ ఇన్ విచ్ ప్రణవ్ వెంకటేష్ వన్ ద వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్? ఆప్షన్స్ అండి, మాంటెనెగ్రో. ఓకే, మాంటెనెగ్రో. ప్రపంచ చెస్లో భారత ఆధిపత్యం కొనసాగుతుంది. కొన్ని నెలల కిందటే సీనియర్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో దోమరాజు గుకేష్ విజేతగా నిలిస్తే ఇప్పుడు మరి జూనియర్ టైటిల్ను సైతం ఇంకో భారతీయుడే గెలుచుకున్నారు. బెంగళూరుకు చెందిన ప్రణవ్ వెంకటేష్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ సాధించారు. మాంటెనెగ్రోలోని పెట్రోవాచ్లో జరిగిన టోర్నీలో చివరిదైన 11వ రౌండ్లో ప్రణవ్ మ్యాటిచ్ లెవ్రెనిచ్తో గేమ్ను డ్రా చేసుకుని మరి టైటిల్ని అందుకున్నారు. అతను 7 విజయాలు 6 డ్రాలతో మొత్తం 9 పాయింట్ల అగ్రస్థానంలో నిలిచారు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఎలాంటి వ్యాధి? వాట్ కైండ్ ఆఫ్ డిసీజ్ ఇస్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ దాట్ వాజ్ రీసెంట్లీ మెన్షన్డ్ ఇన్ న్యూస్? ఎలాంటి వ్యాధి అండి ఇది? ఆప్షన్ జన్యుపరమైన రుగ్మత. మహారాష్ట్ర ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? Who won the men's singles title in the Maharashtra Open Tennis Tournament 2025? ఆప్షన్ బి అండి, దలీబోర్ స్వెర్సినా. చూద్దాం. కలక్కడ్ మందుతురై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కలక్కడ్ మందుతురై టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ సి, తమిళనాడు. ప్రకృతి 2025 కార్బన్ మార్కెట్లపై అంతర్జాతీయ సదస్సు ఇక్కడ జరిగింది. వేర్ వాజ్ ద ప్రకృతి 2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కార్బన్ మార్కెట్స్ హెల్డ్? ఆప్షన్ సి, న్యూఢిల్లీ. RS-24 యార్స్ ఏ దేశానికి చెందిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి? RS-24 యార్స్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ బాలిస్టిక్ మిసైల్ ఆఫ్ విచ్ కంట్రీ?
ఆప్షన్ ఏ రష్యా. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.